ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన క్రిస్టియన్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దిన వాక్యం ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అవును ప్రియులారా, దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అబ్రహాము యొక్క విశ్వాసము దేవునికి తెలియక కాదు, అబ్రహాము యొక్క స్థితి ఏంటో దేవునికి తెలియక కాదు, కానీ అబ్రహామును పరిశోధించడానికి గల కారణం ఏంటంటే అబ్రహాం యొక్క విశ్వాస సాంద్రత అనేకులకు తెలియపరచబడడానికి, విశ్వాసములో నిలిచిన తర్వాత అబ్రహాం పొందేటటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని అనేకులు తెలుసుకుని అలాంటి విశ్వాస జీవితంలో దేవుడి కొరకు నమ్మకంగా స్థిరంగా నిలబడాలని దేవుడు కోరుకునేవాడుగా ఉన్నాడు. అందును బట్టి దేవుడు వారి యొక్క విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరిని కూడా శోధించేవాడుగా, పరిశోధించేవాడుగా, పరీక్షించేవాడుగా ఉన్నాడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. అందుకని మనము చూస్తే కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా 10వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప ఇంకేమీ సంభవింపు అని చెప్తా ఉంటాడు. సాధారణమైనటువంటి శోధనలే వస్తాయి, మనకి దేవుడు అనుమతిస్తాడు. అంత మాత్రమే కాదు, మనము సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధించడు. ఆ శోధనలో మనం నిలిచి ఉన్నప్పుడు దాంట్లో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభువే చూపిస్తారంటున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు కదా. అవును, ఈ యొక్క శోధన మనకి ఎందుకు, దానివల్ల మనకేంటి ప్రయోజనం అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 7వ వచనంలో అంటాడు, ఏమంటున్నాడు? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. ఈ శోధన మనకి ఎందుకు అంటే, మనకి మెప్పు, మహిమ, ఘనత కలగడానికి కారణమవుతుంది. మన విశ్వాస సాంద్రతలో మనము నిలిచిన వారమైతే మనకు కలిగే ఆ గొప్ప ఆశీర్వాదం మనకు ఎంతో తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. అంత మాత్రమే కాదు, అనేకులకు మాదిరిగా మనం నిలబడగలం, దేవుని నామానికి మహిమకరంగా ఉండగలం. కాబట్టి అలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ. అలా జీవిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక.